హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారంతా? మన టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది తెలుసా? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. ఆర్ఆర్ఆర్ టైంలో వాళ్ల ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి వార్ నడిచింది గుర్తుంది కదా? మా హీరోనే తోపు అంటే మా హీరోనే తోపు అని తెగ ఫైట్ చేసుకున్నారు. రాజమౌళిగారు మాత్రం ఇద్దర్ని బ్యాలెన్స్ చేసి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. అప్పుడు జక్కన్న ముందుగానే ఇద్దరి హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి ఫ్యాన్స్ని కూల్ చేశారు. కానీ ఫ్యాన్స్ కదా, ఎవరి హీరో వాళ్లకి గ్రేటే కదా. ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. మన గ్లోబల్ స్టార్స్ ఇద్దరూ వాళ్ల నెక్స్ట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ప్రశాంత్ నీల్తో కలిసి డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు మన రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మామూలుగా లేదు, ఓ రేంజ్లో వైరల్ అయింది. విషయమేంటంటే ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ఏప్రిల్ 3వ వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. ఇక చరణ్ పెద్ది సినిమా షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయిందట. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం పెద్ది సినిమా వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 27న రిలీజ్ కానుందట. అంతేకాదు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ కూడా దీనికి 2 వారాల గ్యాప్లో అంటే ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే ఏంటి అర్థం? తొలిసారిగా మన చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్గా పోటీ పడబోతున్నారు. ఇద్దరూ పెద్ద స్టార్లు కాబట్టి ఈ 2 వారాల గ్యాప్ని కూడా ఒక రోజు గ్యాప్లానే చూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. నిజానికి ఇది ఒక రకంగా బాక్సాఫీస్ దగ్గర పెద్ది వర్సెస్ డ్రాగన్ లాంటి సిచ్యువేషన్. ఒకవేళ రిలీజ్ డేట్స్ మారకపోతే మాత్రం థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండటం ఖాయం. ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో? ఈ 2 సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.